ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కుక్కునూరులో కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. మంగళవారం కుక్కునూరు మండల జనసేన అధ్యక్షులు మునిశెట్టి యుగంధర్ ఆధ్వర్యంలో రింగ్ రోడ్ సెంటర్లో నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం కుక్కునూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్థానిక తహసీల్దార్ రమేష్ బాబు, ఎంపీడీఓ నరసింహారావు కూటమి నాయకులతో కలిసి పాత లబ్ధిదారులతో పాటు కొత్త మంజూరైన వారికి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మీకు రావాల్సినటువంటి ప్యాకేజీ ఇస్తేనే మిమ్మల్ని పిలిచి తరలిస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తప్పకుండా మీ నిర్వాసితులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ సమస్యను తీర్చే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే ఇందాక పంపిణీకి మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో మన కుక్కునూరు మండలంలో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పోలవరం శాసనసభ్యులు సిరి బాలరాజు గారు పుట్టినరోజు జరుపుకున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే కష్టం వస్తే నేనున్నానని తమ వంతుగా సాయం చేసేటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పోలవరం నియోజకవర్గ 7 మండలాల కూటమి నాయకుల తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరెన్నో ఉన్నతమైన స్థానంలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మేము పోలవరం నియోజకవర్గం తరఫున కోరుకుంటూ ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన పుట్టినరోజు వేడుకలు ఈరోజు కుక్కునూరు మండలంలో యుగంధర్ గారి సారథ్యంలో, నాగు గారి సారథ్యంలో, ఎన్డీఏ కూటమి నాయకుల సారథ్యంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని కుక్కునూరు మండల కేంద్రంలో జరపడం జరుగుతుంది. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు మంచి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు నియోజకవర్గాలు ఏర్పాటు చేశాం. ఈరోజు ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఏదైతే రేషన్ కార్డ్స్ సంబంధించి స్మార్ట్ కార్డ్స్ ఈరోజు అసలైన లబ్ధిదారులకి ఇవ్వటం జరుగుతుంది. వారందరూ కూడా ఈ యొక్క రేషన్ కార్డ్స్ పంపిణీలో పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని అన్ని హాస్పిటల్స్లో, అన్ని అనాథాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం, బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయడం, అలాగే ఉచితంగా వైద్య సదుపాయం డాక్టర్స్తో మాట్లాడి ప్రతి మండలంలో ఏర్పాటు చేయడం, ఇలాగ అనేక సేవా కార్యక్రమాలు పోలవరం నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి మనం అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు నిర్వాసితుల సమస్య కానీ, అలాగే గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, అలాగే మంచినీటి వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల గ్రామాలన్నీ నిర్వీర్యం అయిపోతే ఆయన చొరవ తీసుకొని మన రాష్ట్రం అంతా కూడా చీకటిమయం అయిపోయినటువంటి ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏ విధంగా అయిపోయిందో మనందరికీ తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఒక పక్కన అమరావతి, ఒక పక్కన పోలవరం, ఈ రెండు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలి. వీటి వల్ల రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా తయారవుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా సంతోషాలతో ఉంటారనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేకమైన నిధులు ఇస్తూ మన నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే దానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంవత్సర కాలంలో గత ప్రభుత్వాల వైఫల్యాలు జరిగినటువంటి వారిని ఎక్కడా కూడా మేము పట్టించుకోకుండా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. మురిగే కుక్కలు ఎప్పుడూ మురుగుతూనే ఉంటాయి, కానీ మేము పని చేసుకుంటూ పోతాం. ఖచ్చితంగా పోలవరం నియోజకవర్గాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేంత వరకు మేము ఎప్పుడూ కూడా కష్టపడతామని మరొకసారి తెలియజేస్తూ, ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చామో
హామీలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ వచ్చాం. ఖచ్చితంగా ఈ మురిగే కుక్కలకి మేము సమాధానం చెప్పేంత అవసరం లేదు. ప్రజలందరూ కూడా మా వెనుక ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. ఖచ్చితంగా మేమైతే ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా నెరవేరుస్తామని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ప్రజలకి, మహిళలకి, రైతులకి, అలాగే ప్రతి ఒక్కరు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి పోలవరం నియోజకవర్గం తరఫున పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను.